జగిత్యాల మున్సిపాలిటీలో 15.6 కోట్ల అభివృద్ది పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ లేకుండానే 10 వార్డుల్లో పనులు మొదలుపెట్టారన్నారు. టెండర్, వర్క్ ఆర్డర్ లేకుండా పనిచేయడమేంటని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ అధికారులు ఆన్లైన్ ధృవీకరణ ఇవ్వకుండానే పనులు చేస్తున్నారన్నారు. గౌరీశంకర్ కంపెనీ వాళ్లు పనులు చేస్తున్నారని, సింగిల్ ప్యాకేజ్ వల్ల స్థానిక కాంట్రాక్టర్లకు నష్టం కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రమంతా జరిగినట్లు ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతోందన్నారు. దీనిపై కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ ఏమీ లేకుండా దాదాపు 10 వార్డుల పనులు, ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించి నేను 10 వార్డుల పనులు దొరుకుతున్నాయని చెప్పి అంటున్నా. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తుంటే కనబడుతుంది. మాకైతే అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి, అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ని ఇచ్చిండ్రు. ఈ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతే ఉన్నదో ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా మన అధికారాలు దారదత్తం చేసిందా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్. రాష్ట్రంలో ప్రభుత్వం మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉన్నదో పారదర్శకంగా ఒక నీతి నిజాయితీతో క్రమబద్ధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే మరి జగిత్యాలు ఏదైతే ఉందో దానికి భిన్నంగా మరి అదే దారిలో, పాత దారిలోనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం.